దారిలోనే నేను వస్తున్నా. కలిసే ఆ క్షణంలో నీ ఆలోచన స్తంభించెను. వెళ్ళే దారిలోనే నేను వస్తున్నా. హలో హలో, ఎవరు? మనం కలిసే ఆ క్షణంలో ఎవరని అడుగుతున్నానా? నీ ఆలోచన స్తంభించెను. వాట్ నాన్ సెన్స్! హైదరాబాదులో ప్రముఖ హెస్సా హాస్పిటల్ అధిపతి శ్రీ సలీం రెహమాన్ గారు 2 రోజుల నుండి కనిపించడం లేదని తన తండ్రి అలీ రెహమాన్ గారు పోలీసులకి కంప్లైంట్. రండి ఫాదర్, రండి కూర్చోండి. ఏంటి ఫాదర్, మీరు లోపలికి వెళ్ళినప్పుడు బానే ఉన్నారుగా, బయటకు వచ్చినప్పటి నుంచి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారేంటి? ఏం లేదు వాసు. ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగనివ్వట్లేదు వీళ్ళు. ఏంటయ్యా సార్, ఇక్కడ వికారాబాద్ అడవిలో కార్ లోపల కొంప తీసి డబ్బు ముట్ట ఏమన్నా దొరికిందా? లేదు సార్, ఇక్కడ కార్ లో ఒక శవం ఉంది సార్. అదే కదా, ఎంత పెద్ద ఊరు, ఎన్ని చోట్లున్నాయి. నా లిమిట్ లోనే తెచ్చి ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నారో ఏంటో. ఇదిగో ఆల్రెడీ నేను ఒక శవంతో మార్చురీ దగ్గర ఉన్నాను. ఓ పని చేయి, నువ్వు ఆ శవానికి శాస్త్రాలు సాంప్రదాయాలు ఏమంటే కానీ నేను వచ్చి తగలాడతానులే, నా కర్మ. ఇది ఒక బతుకేనా? నమస్కారం నమస్కారం సార్. నమస్కారం. మనిషా డెడ్ బాడీనా? అయిందా? అందరూ కలిసి రీసెర్చ్ చేస్తున్నారా? సార్ ఇది దానికైనా కష్టం సార్. నీ బాధ అర్థమైందిలే. ఏంటి వేసావా? సార్ ప్రాణం ఉన్నంత వరకే సార్, చస్తే కంపు. ఈ పనులన్నీ చేయాలంటే వేయాల్సిందే సార్. మేడంకి చెప్పండి సార్. చెప్పలేవా? వెళ్ళు, మందు వేసుకుని మనస్ఫూర్తిగా పనిచేసి ఒకే ఉద్యోగం ఇదే అయి ఉంటది. అబ్బా, లోపలందరూ ఎలా ఉంటున్నారో ఏంటో. హలో. ఎస్ సార్. భద్రా మేడం ఎక్కడున్నారు? మేడం అక్కడున్నారు సార్. ఎక్కడో? ఎక్కడ చూసినా శవాలే. ఏంటి నెక్స్ట్ బాడీనా? ఎక్కడ? ఏం చేస్తున్నారు? మేడం గుడ్ మార్నింగ్. అది మైకల్ రండి, వచ్చి భోంచేయండి. ఏంటి మీరు ఆనంద విహార్లో భోంచేద్దామన్నట్టు పిలుస్తున్నారు? 10 రోజులు పస్తులున్నా పర్లేదు, ఇక్కడ కూర్చొని ఇక్కడే ఉండాలని మన తలరాత రాసుంటే 11వ రోజు మీకు అదే అలవాటైపోతుంది. 10 రోజులు 10 నిమిషాలు కూడా ఇక్కడ ఉండలేకపోతున్నాడు. మీరు ఊరుకోండి మేడం. అన్నట్టు ఈ కేసు ఇంకా సేపట్లో అయిపోతుంది. అలాగే మేడం. మేడం 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 ఇదిగోండి. నీళ్లు రావట్లేదేంటి? ఈ రోజు కాదు మేడం, 2 రోజుల నుంచి ఎక్కడా నీళ్లు రావట్లేదు. ఇవి తీసుకోండి. అవునులే,
ఇక్కడ ప్రాణాలతో ఉన్న వాళ్ళకే నీళ్లు లేవు, ఇంకా సచ్చిన వాళ్ళకి ఏం దొరుకుతాయి? ఏమంటావు మైకల్? కరెక్ట్ గా చెప్పారు మేడం. అంటే నేను కేసు గురించి మీతో ఏయ్! అక్కడ కాదు, 2 ఇంచుల కింద. అంతలోనే ఇంకో కేసా? అవును మేడం. ఇప్పటికే 8 బాడీలు పెండింగ్ లో ఉన్నాయి. గాడ్, రిక్వజిషన్ ఏం రాలేదు కదా? అర్థమవుతుంది మేడం. ఇటువంటి కేసులన్నీ మీరు స్ట్రైట్ గా వచ్చి డీల్ చేస్తే మా ఎంక్వైరీలో సగానికి సగం కలిసి వస్తుందని అడుగుతున్నాను. ఏమంటావు బ్రదర్? స్పాట్ కి. అందుకేనా ఎంత బిల్డప్ ఇస్తున్నారు? సరే, ప్లేస్ ఎక్కడ? వికారాబాద్ ఫారెస్ట్ లోపల మేడం. అక్కడ కూడా ఇదే కంపే. మేము ఇటు అటు తిరగలేకపోతున్నాం. కాస్త హెల్ప్ చేయండి మేడం. సరే, ఈ కేస్ ని క్లోజ్ చేసి వస్తానులే. థ్యాంక్ యూ మేడం. అన్నట్టు మైకల్, ఈ అమ్మాయి కేస్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చెప్పండి. ఇది మిస్సింగ్ కేసు మేడం. లెటర్ రాసి పెట్టి లవర్ తో పారిపోయింది. కంప్లైంట్ చేసిన 2 రోజుల తర్వాత డెడ్ బాడీ బావిలో దొరికింది. ఈ కేస్ ని కొంచెం డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేట్ చేయండి. ఇది 376D. ఏంటి మేడం మీరు అనేది? గ్యాంగ్ రేపా? మర్డరా? అవును. వజైనల్ కంట్యూషన్స్, అబ్నార్మల్ హైమంటియా. అంటే మేడం ఈ అమ్మాయి మర్మాంగం బాగా డ్యామేజ్ అయింది. ఈ లవ్ అనే పేరు చెప్పుకొని చాలా మంది కుర్రనా కొడుకులు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళని లోపలేస్తే ప్రయోజనం లేదు మేడం. తిరగేసి సారీ మేడం. సీమన్ ట్రేసెస్ కలెక్ట్ చేసాం. అందులో నుంచి DNA శాంపిల్ మ్యాచ్ చేసి ఎంతమంది ఎవరు అన్నది మనం చెప్పేయచ్చు. ఆ తర్వాత తిరగేసి కొడతారు, తినగా కొడతారు, మీరే డిసైడ్ చేసుకోండి. మేడం, ఈ బాడీని ప్యాక్ చేసేయచ్చా? నీ వయసు ఎంత? 25 మేడం. తను నీకన్నా 5 ఏళ్ళు చిన్నది. నీకన్నా బాగా బతకాలని ఆశపడి ఉంటుంది కదా. ఒఫీషియల్గా మన ఫార్మాలిటీస్ పూర్తి చేసి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పినప్పుడు తను నీకన్నా అందంగా ఉండాలి. అర్థమైందా? ఓకే మేడం. ప్యాక్ చేసేయండి. ఓకే మైకల్, బయలుదేరదాం. మేడం. యా. తాగవయ్యా, ఊరికే వాక్కుండా శవం కంపు ఇలా ఉంటుందా? మైకల్, మీరు వెళ్తూ ఉండండి, నేను నా ఫోన్ తీసుకొస్తాను. అలాగే మేడం. మ్యామ్, మీ ఫోన్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. మేడం, గుడ్ మార్నింగ్ సార్. అమీర్, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? సార్, పొద్దున్నే కట్టెలు తీసుకెళ్లే కొంతమంది ఆడవాళ్ళు చూసి చెప్పారు సార్. ఓహో, మరి కారు గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, మొత్తం కాలిపోయింది సార్. ఇంజిన్ డీటెయిల్స్ అవి ఫారెన్సిక్ కి పంపించాను సార్. సర్లే. ఇక్కడికి రావడానికి ఒక్కదారే ఉందా? అవును మేడం, చుట్టూతో ఫారెస్టే మేడం. కార్ ఎక్కడుంది? అదిగో అక్కడ ఉంది సార్. పదండి మేడం. యా. ఏంటిలా అయింది? ఏమయ్యా, దూరంగా ఉంటే కనిపించట్లేదా? వెళ్ళండి, వెళ్ళండి. మైకల్, మేడం, ఇది ఖచ్చితంగా 302నే. ఎక్కడో మర్డర్ చేసి ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి కాల్చారు. ఎలా చెప్తున్నారు మేడం? చనిపోయిన వ్యక్తి తప్పించుకోవడానికి ట్రై చేయలేదు. బకిల్ చూడండి, సీట్ బెల్ట్ బకిల్లోనే ఉంది. అంతేకాదు మైకల్, బాబోయ్, ఒక 3-4 చోట్ల బోన్ ఫ్రాక్చర్స్ కూడా కనిపిస్తున్నాయి. మ్యామ్, DNA ద్వారా ఇది ఎవరో మనం కనిపెట్టొచ్చా? దానికి కండుండాలి కదా. ఓ, బోన్ మ్యారో చేయాలంటే కూడా కొంచెం కష్టమే అనుకుంటాను. ఈ కార్ మీద ఉన్న టెంపరేచర్ ని బట్టి చూస్తే ఒక 5-6 గంటల మధ్యలోనే జరిగినట్టు అనిపిస్తుంది.
పెట్రోల్ ని కాల్చడానికి యూజ్ దీంతో చేసినట్టు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ట్రేస్ చేయొచ్చా మేడం? బోన్స్ షేప్ అండ్ సైజ్ చూస్తే ఖచ్చితంగా ఇది మగాడి శవం. హైట్ ఒక 5.8, ఏజ్ ఒక 33 or 35. దట్స్ ఆల్. మేడం పెట్రోల్ క్యాన్ దొరికింది మేడం. తగలబెట్టడానికి పెట్రోల్ యూజ్ చేసినట్టున్నారు. ఇంకేమన్నా దొరికాయా? ప్రస్తుతానికి ఇది ఒక్కటే దొరికింది మేడం. మిగతా డీటెయిల్స్ అంతా హాస్పిటల్లో చెప్తానులే. బాడీని జిహెచ్ఎంసీకి షిఫ్ట్ చేయండి. ఓకే, ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి తీసుకురండి. ఎస్ మ్యామ్. నిన్న దొరికిన మృతదేహం ఎవరిదో ఇప్పటి వరకు తెలియట్లేదు. ఈ కేసును ఏసీపీ విశాల్ గారు విశాల్ గారు వచ్చారు. సార్ ఈ హత్య యాక్సిడెంట్ మర్డరా సార్? ఇంతకీ హత్య ఎవరు చేసి ఉంటారు సార్? సార్? దొరికిన మృతదేహం సలీం రెహమాన్ అంటున్నారు. నిజమేనా సార్? చూడండి, పూర్తిగా ఏ విషయం తెలుసుకోకుండా దయచేసి రాయొద్దు. నథింగ్ ఇస్ కన్ఫర్మ్డ్ యాస్ యెట్. ఈ కేసుకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా దాస్తుందా సార్? సార్ ఏంటి మైకేల్, అయిపోయిందా? జరుగుతుంది సార్, అయిపోయింది. రండి విశాల్. హాయ్ భద్రా. హాయ్. ఫైనల్ రిపోర్ట్ రెడీనా? ఇప్పుడే ఆటోప్సీ పూర్తయింది. వాట్ ఈస్ ఇన్ ది ఆటోప్సీ? మైకల్ కి చెప్పానుగా. అవును చెప్పారు సార్. 302 కన్ఫర్మ్డ్. ఇతన్ని చంపడానికి ముందు తీవ్రంగా టార్చర్ చేశారు. ఎనిమిది చోట్ల బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఐరన్ రాడ్ లాంటి హెవీ మెటల్ తో కొడితేనే స్పైన్ డిస్లొకేట్ అవుతుంది. డ్యామేజ్ బియాండ్ ఐడెంటిఫికేషన్. డిఎన్ఏ టెస్ట్ కూడా చేయలేమంటున్నారు. వాట్ ఈస్ నెక్స్ట్ భద్రా? ఒక మార్గం ఉంది. మన దగ్గరున్న ఈ బాడీ మెజర్మెంట్స్ ని బట్టి సూపర్ ఇంపోజిషన్ తో ట్రై చేయొచ్చు. అండ్ విశాల్, ఈ బాడీ కుడి చేతికున్న 5 వేళ్లని క్రూరంగా కట్ చేసేశారు. దాట్స్ అన్యూజువల్. మ్యామ్ రెండు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. ఓ విశాల్, ఇది కన్ఫర్మ్ గా సలీం రెహమాన్ బాడీనే. కంక్లూడెడ్. మార్చిరీలో ఉన్నప్పుడు మటన్ తింటారా చికెన్ తింటారా అంటావేంటి? ఫోన్ పెట్టా. సార్ ఒక నిమిషం. ఏంటయ్యా? ఒకసారి చూడండి. ఏంటయ్యా ఇది? పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు సార్? అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిపోయాయి. బాడీని హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. బట్ సార్ కొంచెం టీవీ ఆన్ చేసి చూడండి సార్. ఏమైందో చెప్పు మైకేల్. మేడం మీరు టీవీ ఆన్ చేసి కాస్త న్యూస్ ఛానల్ పెట్టండి రిమోట్ ఎక్కడుంది? మేడం. ఒక్కసారి పెట్టండి మేడం. సార్ చూడండి సార్. కేంద్ర కారాగారంలో ఖైదీ అయిన వాసు జైల్లో వార్డెన్ గా పనిచేస్తున్న రవీంద్రతో డాక్టర్ సలీం రెహమాన్ హత్య చేయబోతున్నానని సలీం రెహమాన్ మాయమైన అదే రోజు చెప్పాడు. దానికి ఆధారంగా ఆడియో వీడియో టేపులు మనకి దొరికాయి. వాసు సెల్ దగ్గర వార్డెన్ రవీంద్ర చేసిన టిక్ టాక్ వీడియోలో సలీం రెహమాన్ బొమ్మని గీసి ఉండడం అందరినీ అసలేం జరుగుతుంది? ప్రెస్ కి ఎవరు ఇలాంటి న్యూస్ ఇచ్చారు? సార్ ఈ మ్యాటర్ నేను చాలా సీక్రెట్ గానే ఉంచాను సార్. ఎవరి పని చేశారో ఈ తెలియట్లేదు కేసు సార్. మీకు పెద్ద తలనొప్పిగా మారబోతోంది అనిపిస్తోంది. ఈయనే సార్ అలీ రెహమాన్, సలీం రెహమాన్ వాళ్ళ నాన్న. మ్యామ్ సలీం సలీం
సార్ సలీం రెహమాన్ హత్య చేసింది తనే అని అరెస్ట్ అయిన విక్కీనే ఒప్పుకుంటున్నాడు. దీనికి మీరేమంటున్నారు సార్? ఇది చాలా సెన్సిటివ్ కేస్, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. లెట్ us do our work. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎవరా టిక్ టాక్ వీడియో పోస్ట్ చేసింది? ఎక్కడాడు? ఇదిగో రాజా, ఇలా రావయ్యా. సార్ 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 సారీ సార్. సెల్లో మొబైల్ యూజ్ చేయకూడదని తెలీదా నీకు? బుద్ధి లేదు. నిజంగా లేదు సార్. ఓర్ని సార్ సారీ సార్. అతన్ని చూడడానికి ఎవరైనా విజిటర్స్, బంధువులు? వాడిని చూడటానికి బంధువులు అంటే ఎవరు ఇంతవరకు రాలేదు సార్. ఎవరు రాలేదా? ఒక చర్చ్ ఫాదర్ మాత్రం అప్పుడప్పుడు చూసి వెళుతూ ఉంటారు సార్. అంటే అతను ఒక్కడి కోసమే కాదు, ఇక్కడ ఉండే ఖైదీలకి ప్రేయర్ చేయటం కోసం వస్తుంటారు. అలాగే వాసుని కలుస్తుంటారు. ఇంతకు ముందు ఫాదర్ ఇక్కడికి వచ్చి వెళ్ళినప్పుడు అందరూ చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కోరుకుంటారు, కానీ వీడు చెయ్యబోయే పాపాలకి నా దగ్గర ప్రాయశ్చిత్తం అడుగుతున్నాడు. ఇప్పటిదాకా వాడు ఎవరినో చంపాలి అంటుండేవాడు, కానీ ఈ రోజు వాడి కళ్ళల్లో తప్పు చేయబోతున్నాడని స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? ఏమైందయ్యా? కొత్తగా వచ్చిన వాళ్ళని కొడుతున్నాడు సార్. ఇది డాక్టర్ సలీం రెహమానే కదా? అతని బొమ్మని ఇక్కడెందుకు గీసావు? ఆ పని నీది, వెళ్ళి కనుక్కో. రైట్. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నేల మీద ముగ్గేస్తున్నాడు. మైకేల్, ఫాదర్ డీటెయిల్స్, వాసు ఫైల్స్ మైకేల్కి ఇవ్వండి. అలాగే సార్. రండి సార్. ఆ జైల్లో ఉండే ఖైదీకి ఈ కేసుకి ఏదో సంబంధం ఉందని చెప్తున్నారే, నిజమేనా? సార్, జైలుకి వెళ్ళి ఆ వ్యక్తిని నేను కలిశాను సార్. కొంచెం అబ్నార్మల్ గానే బిహేవ్ చేస్తున్నాడు. తన్ని కస్టడీలోకి తీసుకోవడానికి పేపర్స్ ఫైల్ చేశాను. ఎవరిది చేశారో చెప్తే చాలు, ఆ తరువాత తననేం చేయాలో నేను చూసుకుంటాను. మీరెవరో ఒక ఆవిడ గురించి చెప్తుంటారే, ఎవరది? డాక్టర్ భద్రా గురించేనా?
ఆవిడే 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 పోలీస్ సర్జనా? ఆధారాలంటూ లేని ఎన్నో కేసుల్ని తనే సాల్వ్ చేస్తుంది సార్. మన కేసు కూడా చాలా యూజ్ అవుతారు. ఓకే విశాల్, నేను మేడం గారికి ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు వెళ్ళి కలవండి. ఎస్ సార్. సార్ విశాల్, ఒక్క నిమిషం. భద్ర ప్రతి కేసుని సాల్వ్ చేయాలనే తొందరపాటుతో ఉంటుంది. ఏ కేసు తీసుకున్నా ఆ కేసు మాత్రమే కాదు, దానికి కనెక్ట్ అయిన అన్ని విషయాల్ని బయట పెట్టాలనుకుంటుంది. క్రిమినాలజీలో డాక్టరేట్ చేసింది కదా, తనకు మాత్రమే అన్ని విషయాలు తెలుసని కొంచెం పొగరబోత్తనంగా ఉంటుంది. జాగ్రత్త. డెఫినెట్లీ సార్, నేను చూసుకుంటాను. హే దియా, నీ ప్రిన్సిపల్ ఏంటి నీ గురించి గొప్పగా చెప్పి పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు? అంటే నా పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. ఆహా, వసపిట్ట. సరే, మీ టీచర్స్ అడిగితే పెద్దాక పోలీస్ అవుతా అని చెప్పావంట, అవునా? అవును మమ్మీ, దొంగలందరినీ కాల్చి పడేస్తాను. వావ్, నీకు విషయం చెప్పనా? చిన్నప్పుడు అమ్మ కూడా పోలీస్ అవ్వాలని అనుకుంది. అవునా మమ్మీ? అప్పుడు నేను సింతారా రాబిన్స్ బుక్ ఉంది కదా, అది బాగా ఇష్టపడి చదివేదాన్ని. కానీ మీ వేణు తాతున్నాడు కదా, ఆయన అమ్మ డాక్టరే అవ్వాలని మొండికేశాడు. అయినా అమ్మకి తెలుసు డాక్టర్లో కూడా పోలీస్ డాక్టర్లుంటారని. అమ్మ అందులో జాయిన్ అయింది. తాతయ్య హ్యాపీ, అమ్మ కూడా హ్యాపీ. అమ్మా, నువ్వు పోలీస్ వా? ఎస్. సల్యూట్. థ్యాంక్ యూ మ్యామ్. బంగారు తల్లి. భద్రా. హాయ్. ఎవరమ్మా ఈ అంకుల్? హాయ్. హాయ్. మీ కూతురా? అవును, దియా. హాయ్ దియా. హాయ్ అంకుల్. యాక్చువల్ గా హస్బెండ్ దుబాయ్ లో జాబ్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఏడీజీపీ ఫోన్ చేశారు. ఓకే. అనవసరంగా ఎందుకు విషయాలన్నీ కేసులో ఇరికించారు? నేనేదో నా స్టూడెంట్స్, నా డెడ్ బాడీస్ అంటూ హ్యాపీగా ఉన్నాను. పై అధికారి నుంచి ఇన్సిస్ట్ చేశారు. ఈ కేసుని మీ సహాయంతో త్వరగా పూర్తి చేయొచ్చు అనుకుంటా. షూర్, హోప్ఫుల్లీ. వెల్కమ్ టు ది టీమ్. ఓ, థ్యాంక్ యూ. ప్లెజర్. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావేంట్రా? ఇక్కడ నిజాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇతనెవరో తెలుసా? అడుగుతున్నారుగా, జవాబు చెప్పరా. చెప్పరా. వీడికి మీకు మధ్య ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా, ఎందుకంటే నేను వాడిని చంపేశా. సార్, ప్రాణం పోతే ప్రాబ్లం అవుతుంది సార్. వీడిని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. నువ్వు వీడిని చంపలేదని బాగా తెలుసు. ఎవరు నీకు హెల్ప్ చేస్తున్నారు చెప్పరా. ఆ దేవుడు. ఏంజెల్ ఎవర్రా? తెలీదు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, ఇడియట్. ఇంతకీ ఈ ఏంజెల్ అంటే ఎవరు? ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. సలీం రెహమాన్ గురించి చెప్తున్నప్పుడు అతనికి కోపం వస్తోంది, ఇంపల్సివ్ గా బిహేవ్ చేస్తున్నాడు. అదే ఏంజెల్ అని చెప్పగానే
పూర్తిగా మారిపోతున్నాడు, సైలెంట్ అవుతున్నాడు. We need to know about Angel. సలీం రెహమాన్ హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న వాసుని పోలీసులు మరి కాసేపట్లో ఈ చర్చ్ కి తీసుకురాబోతున్నారు. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. రా, రా, రా. అమీర్ సార్ ఏంటి సార్? వీళ్ళకి అసలు ఎవరయ్యా చెప్పింది? గుడ్ మార్నింగ్ ఫాదర్. ఐఎమ్ ఏసీపీ విశాల్. నేనే మీకు ఫోన్ చేసింది. చెప్పండి. అమీర్ సార్, వాసుని సిమెట్రీకి తీసుకెళ్ళండి. ఓకే సార్. వాసు గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా ఫాదర్? వాసు గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరు ఏంజెల్ గురించి తెలుసుకోవాలి. 25 సంవత్సరాల క్రితమే ఆ చిన్ని దేవత మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఏడుపులైనా అన్నీ మాతోనే. పాప, ఒంటరిగా నిల్చొని జీసస్ని ఏమడుగుతున్నావు? మా స్కూల్లో ఉండే అందరి పిల్లల పేరు వెనకాల వాళ్ళ తండ్రి పేరు ఉంది, కానీ నా పేరు వెనకాల ఏ పేరు లేదు. ఎవరు చెప్పారు నీకు తండ్రి లేడని? అలా చూడమ్మా, ఈయనే ఈ ప్రపంచానికి తండ్రి. ఈ రోజు నుంచి నీ పేరు ఏంజల్ జీసస్, సరేనా? ఓకే. మరి ఈ ఫాదర్ కి చాక్లెట్స్ ఇవ్వవా అమ్మా? ఇవి మా నాన్నకి మాత్రమే ఇస్తా. మీరేంటి నాన్న, మీ కూతురికి ఏమి ఇవ్వరా ఏంటి? నా ఫ్రెండ్ మేరీకి పెళ్ళంట. పెళ్లి తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. నేను మాత్రం ఈ డొక్కు సైకిల్ తొక్కుతూ ఇక్కడే ఉంటాను. పెద్దగా నేనేమి ఆశపడట్లేదు. నా మనసుకు నచ్చిన ఒక అబ్బాయి నువ్వు, అతనితో నేను బైక్ లో కూర్చొని గట్టిగా పట్టుకొని మన ఊరంతా తిరుగుతాను. అది చాలు నాకు. అర్జెంట్ గా ఏమి ఇవ్వకలేదు. నీకెప్పుడు తోస్తుందో అప్పుడివ్వు. ఏం కావాలి సార్ మీకు? ఏంటి, ఈయన మీ నాన్నగారా? అవును, కనిపించట్లా? నాన్నగారికి లంచం వస్తున్నావా? అవును. అయితే ఏంటి? బాబు వాసు, ఇక్కడేం చేస్తున్నావు? రండి ఫాదర్. పెయింటింగ్ పని అయిపోయిందా? అయిపోయింది ఫాదర్. ఫాదర్, ఈ చర్చ్ లో మన మనసులో ఉన్నది కోరుకుంటే అది జరుగుతుందా ఫాదర్? ఖచ్చితంగా జరుగుతుంది. ఏ నాయనా, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు ఫాదర్, ఊరికే అడిగాను. నేను వెళ్ళొస్తాను ఫాదర్. నువ్వేంటమ్మా అలిగి వెళ్ళిపోతున్నావు? ఏం లేదులేండి ఫాదర్. నమస్తే ఫాదర్. రావాసు, చెప్పు బాబు. ఫాదర్, ఏం లేదు, నాకు ఒక అమ్మాయి బాగా నచ్చింది. తనకు కూడా నేనంటే ఇష్టమని అనుకుంటున్నాను, కానీ తనకి చెప్పెలో ఒప్పించాలో తెలియట్లేదు. తన దగ్గర ఎందుకు అడుగుతావు బాబు? తిన్నగా వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతోనే మాట్లాడొచ్చు కదా. అంతేనా ఫాదర్? నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. తనకు కూడా నేనంటే ఇష్టమని అనుకుంటున్నా. మీరు అనుమతిస్తే తన్ని పెళ్లి చేసుకుంటాను. మీ అమ్మాయిని దేవతల పువ్వులో పెట్టి చూసుకుంటాను. నీకు విషయం చెప్పాలి. మీ అమ్మ నేను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో తెలియదు, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను బాగా చూసుకుంటా ఏంజల్. ఏమా ఏంజల్? ఫాదర్, నీకు వాసు అంటే ఇష్టమేనా? ఏంటి నాన్న? ఓకే చెప్పేస్తా నాన్న. ఫాదర్, నాన్నగారు ఓకే చెప్పేశారు. మా పెళ్లి మీరే చేసి పెట్టండి. నిన్ను ఏంటి విక్కీ, ఉన్న పళంగా ఈ హైదరాబాద్ ప్రయాణం ఏంటి? ఇక్కడ పెద్దగా సంపాదన ఏం కనపట్లేదు ఫాదర్. ఇంతకు ముందు అయితే మేమిద్దరే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇంకో ప్రాణం కూడా తోడవుతుంది కదా ఫాదర్. అంటే నా జీవితం అంతా నేను ఒంటరిగానే బతికేశాను. ఇకపై నేను ఉండే ప్రతి క్షణం నా ఏంజల్ నాతోనే ఉండాలి. నేను చివరిగా తనని చూసింది ఆ రోజు. ఫాదర్, ఏంజల్ ని ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారో తెలుసా? జేసీ హాస్పిటల్ అమ్మా. అమీర్ సార్, వాసుని బండి ఎక్కించండి. ఓకే సార్.
రా. అరే రమ్మంటుంటే ఏ వాసు నేను ప్రేయర్ చేయాలి. అదేం కుదరదు రా. రేయ్. నేను ప్రేయర్ చేయాలని చెప్తున్నా కదా. అమీర్ ప్రేయర్ కోసమే కదా అడుగుతున్నాడు, అలౌ చేయండి. అమీర్ నిన్ను సులువు పైన ఎక్కించిన వాళ్ళని నువ్వు మన్నించుండొచ్చు, కానీ జీవితం అంటేనే ఏంటో తెలియని నాకు తన ప్రేమను పంచి దానికో అర్థాన్నిచ్చింది. అలాంటి జీవితాన్ని నా దగ్గర నుంచి దూరం చేశాడు. దానికి కారణమైన వాళ్ళు ఎవ్వరు ఈ లోకంలో బతకూడదు. వాసు ఇప్పటి వరకు చేసింది, ఇకపై చెయ్యబోయేది అంతా వివరంగా ఆయనకే చెప్పేశాను. ఏంటది? ఈ ఏరియా అంతా కవర్ చేయి. హలో, జరగండి, జరగండి. పక్కనే జరగండి అయ్యా. పంపించండి. చెప్పేది మీకేనయ్యా, అవతలకు వెళ్ళండి. సార్ ఒకసారి ఇటు చూడండి సార్. గురి పెట్టేశాను, ఇక వేట మొదలవుతుంది. నువ్వు వెళ్ళే దారిలో నేను వస్తున్నా. మనం కలుసుకునే ఆ క్షణంలో నీ ఆలోచన స్తంభించను. సార్ ఈ కాయన్ మార్గం అంటే ఏమై ఉంటుంది? కాయన్ మార్గం అంటే ఈ ప్రపంచంలోనే మొదటి హంతకుడు కాయన్. అతను ఆస్తి కోసం ఆశపడి సొంత తమ్ముడినే చంపేశాడు. ఇకపై ప్రపంచంలో జరిగే ప్రతి హత్య కాయన్ మార్గంలోనే ఉండాలని ఒక శాపం ఇచ్చాడంట ఆ దేవుడు. అలాంటి ఒక కథ బైబిల్లో ఉంది. అయినా ఆ కథకి మన కేసుతో సంబంధం ఏంటని అర్థం కావడం. పోన్లే. సార్ అయిపోయింది సార్. మెడికల్ చెకప్స్ ఆల్ క్లియర్. ఇది నా క్యాబిన్ లో పెట్టండి. సరే సార్. వెళ్దాం. భద్రా, బీ కేర్ఫుల్. ఆగండి అయ్యా, ఆగండి. Listen to me. భద్రా, జాగ్రత్త. ప్లీజ్. వచ్చింది నీ మనుషులేనా? అలా అనిపించట్లేదే. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఎస్కేప్ అవుద్దామని అనుకోవద్దు. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. అదే చెప్పాను కదా, తర్వాత ఎవరిని చంపబోతున్నానని. మీ వల్ల అయితే వెళ్ళి ఆపుకోండి.
ఏంటి మైకిల్ మీరు అనేది? అవును మేడం, 4 ఏళ్ల క్రితం ఏంజిల్ చనిపోయినప్పుడు సలీం జేసీ హాస్పిటల్లోనే పనిచేశారు. అంతేకాదు మేడం, ఆ ఏంజిల్ అటాప్సీ రిపోర్ట్ కూడా ఇందులోనే ఉంది. ఇందులో ఏముంది భద్ర? అందులో ఎవరు సంతకం పెట్టారు? సలీం రెహమాన్. సో మైకిల్, ఏంజిల్ ఎలా చనిపోయింది? యాక్సిడెంటే మేడం. అదే కాజ్ ఆఫ్ డెత్. తల వెనక తగిలిన దెబ్బ వల్ల మేడం. ఒక అమ్మాయి, అది కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ, తలకి దెబ్బ తగిలి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయిందే అనుకుందాం. తన్ని ఎవరు చూస్తారు? ఒక సర్జనా లేక హార్ట్ సర్జనా? ఈ ఏంజిల్ డెత్ లో మనకి తెలియని విషయం ఏదో ఉంది, కానీ ఈ అటాప్సీ రిపోర్ట్తో మనం ఏమీ చెప్పలేం. భద్ర, మళ్ళీ మనం ఈ బాడీని రీపోస్ట్ మార్టం చేయడానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? ఎస్, ఛాన్సెస్ ఉన్నాయి. సారీ మేడం. లేదు సార్, ఎన్ని రోజుల తర్వాత అక్కడ తవ్వి తీస్తే ఏం దొరుకుతుంది? 4 ఎముకలు తప్ప. వాటిని కావాలంటే చేతబడి కోసం మాంత్రికుడికి ఇవ్వచ్చు. మైకిల్, సారీ సార్. కుదురుతుంది మైకిల్. ఎన్నో కేసులు ఇలా ఎముకల్ని బట్టి సాల్వ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పాసిబులా మేడం? అది 1920 అనుకుంటా. సిడ్నీ స్మిత్ అని పాథాలజిస్ట్ నూతిలోంచి దొరికిన 3 ఎముకలు బట్టి అదొక అమ్మాయి అని, ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అని, గన్ షాటే డెత్ కి రీజన్ అని పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అది చేసింది తన సొంత ఫాదరే అని కనిపెట్టారు. సో మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి బాగా ఉపయోగపడుతుంది. సారీ మేడం. ఏంజల్ ఎముకలు మనకి 4 దొరికితే చాలు, దాంతో తన జాతకం ఏంటో తెలుసుకోవచ్చు. కానీ వాసుకి ఏంజల్కి బాగా తెలిసిన వారు ఎవరైనా కోర్టులో ఏంజల్ బాడీని ఎగ్జిబిషన్ చేయమని కేసు ఫైల్ చేశారంటే రీపోస్ట్ మార్టంకి ఛాన్సెస్ ఉంటుంది. బట్ వాళ్ళకంటే ఎవరు లేరు కదా. ఎందుకు లేరు? అకార్డింగ్ టు ద సెక్షన్ ఆఫ్ సిఆర్పిసి 176 ద్వారా ఏంజల్ జీసస్ డెడ్ బాడీని మళ్లీ ఎగ్జామినేషన్ చేయడానికి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడో చూసి నడుపుతున్నావు, కళ్ళు కనిపించవా? ఏంట్రా చూపు? ఎవరు దారి కట్టంగా ఎవరో కుప్పి గంతులు వేస్తున్నట్టుంది. ఫాదర్ ఇక్కడే ఉండండి. ఈ మధ్య ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. ట్రాఫిక్ ఆగిపోయిందిరా, ఇంకెక్కడికైనా వెళ్ళకండి. చూడండి, దానికి ఏంట్రా ఇప్పుడు? పొండ్రా అవతలకి, పొండ్రా, పొడే ఎగురుతున్నారు. పొడే పొడే వెళ్ళబోయే అటు వెళ్ళు. ఏంటి ఫాదర్? మైకల్, మ్యామ్, ఫాదర్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం సీరియస్ గానే ఉంది మేడం. ఎవరో తెలుసుకున్నారా?
సీసీటీవీ ఫుటేజ్ చూసి ఎవరిని ట్రాక్ చేయమని చెప్పాను. సారీ సార్. ఫాదర్ ఉన్న ఈ క్రిటికల్ కండిషన్లో రేపు రీపోస్ట్మార్టం అవుతుందని నాకు అనిపించట్లేదు. ఖచ్చితంగా ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఇంతకు మించి మనం ఇందులో ఏం చేయలేం భద్ర. ఇదంతా నా వల్లే మేడం. వెరీ సారీ మేడం. అలా చూడకండి సార్. మనం చేయొచ్చు విశాల్. రేపు ఉదయం 6ంటికి సూర్యుడు ఉదయించి భూమి మీద మొదటి కిరణాలు పడగానే యాజ్ అ ఫారెన్సిక్ సర్జన్ నేను టాప్సీ చేయగలను. దానికి కావాల్సిన రైట్స్ నాకున్నాయి. దట్ ఈస్ రియల్లీ గుడ్. ఏది ఏమైనా సరే జడ్జి రేపు పొద్దున కోర్టుకి వెళ్దామా వద్దా అని నిర్ణయించుకునే లోపే మనం రీపోస్ట్మార్టం చేసేద్దాం. ఫాదర్ విషయంలో ఇంతకు మించి మనం రిస్క్ తీసుకోలేం. మైకేల్, విశాల్, అంతకంటే ముందు మనం ఒక పని చేయాల్సి ఉంటుంది. విషయాలు నేను నీకు చెప్పాను కదా, వీళ్ళు ఖచ్చితంగా వస్తారని. ఏంజల్ బాడీ జాగ్రత్త. హలో మ్యామ్. లేట్ అయిందా? లేదు మ్యామ్, లేదు. మీ సైన్ కోసమే వెయిటింగ్.
4 ఏళ్ల క్రితం పూడ్చిపెట్టిన ఏంజల్ బాడీ ఇప్పటికీ డీకంపోజ్ అవ్వలేదు. దీని వెనుక ఏదో మిస్టరీ ఉన్నట్టుంది. ఇన్ని సంవత్సరాలైనా ఈ బాడీ ఎందుకు డీకంపోజ్ అవ్వలేదు? చాలా ఆశ్చర్యంగా ఉంది. బయట మీడియా అంతా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఆశ్చర్యపడ్డానికి ఏం లేదా మీరు? కొంతమంది డెడ్ బాడీని కాంక్రీట్ సిమెట్రీలో పెట్టినప్పుడు ఈ సన్ లైట్ ఎయిర్ అది ఉండదు కదా, దానివల్ల స్కిన్ కింద వ్యాక్స్ ఒకటి క్రియేట్ అవుతుంది. అంటే అది సోప్ లా ఉంటుంది. దానివల్ల ఇలా బాడీ ఏం కాకుండా ఉంటుంది. ఇట్స్ కాల్డ్ అడిపోసియర్. ఇట్స్ వెరీ కామన్. విశాల్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. ఏంటది భద్రా? ఇప్పుడు నేను చేసిన టాప్సీనే ఏంజల్ కి జరిగిన మొదటి టాప్సీ. వాట్? అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఏంజల్ బాడీలోంచి ఆవిడ హార్ట్ మిస్సింగ్. ఓ గాడ్. మన దగ్గరున్న ఆ టాప్సీ రిపోర్ట్లో ఆ విషయం ఎక్కడ మెన్షన్ చేయలేదు. జేసీ హాస్పిటల్ నుంచి వచ్చిన రిపోర్ట్లో కూడా అది లేదు. విశాల్, దీని వెనకేదో చాలా పెద్ద తప్పే జరిగింది. సంథింగ్ ఎక్స్ట్రా జుడిషియల్. మేడం, ఆ బాడీని మళ్ళీ పూర్తి చేయొచ్చా? లేదా మీరు ఆటోప్సీ ఇంకా పూర్తవల, ఎగ్జామినేషన్ ఇంకా బాకీ ఉంది. ఈ బాడీని జిహెచ్ఎంసీకి షిఫ్ట్ చేయడానికి ప్రిపేర్ చేయండి. అలాగే మేడం, చేస్తాం. ఏంటి కీ నోట్స్? ఇందులో ఉన్న ఏ రిపోర్ట్స్ లోనూ డీటెయిలింగ్ కరెక్ట్ గా లేదు. మేడం, నేను ఈ మధ్య ఉద్యోగంలో జాయిన్ అయ్యాను మేడం. ఇవన్నీ పాత రిపోర్ట్స్. మీ డీన్ తో మాట్లాడాలి. ఆయన ఎక్కడ ఉన్నారు? కావాలంటే తన అడ్రస్ ఇస్తాను సార్, మీరే వెళ్ళి కనుక్కోండి. దారిలో ఇందులో కన్ఫ్యూజన్ లేదు. నేను వస్తున్నా. తర్వాత ఎవరిని చెప్పబోతున్నానో నేను చెప్పాను కదా. కలుసుకునే ఆ క్షణంలో ఇప్పటి వరకు చేసింది, ఇకపై చేయబోయేది అంతా వివరంగా గురి పెట్టేశా. తనకి చెప్పేశాను. ఇక వేట మొదలు పెడతాను. నీ ఆలోచన స్తంభించేలా. మీ వాళ్ళైతే వెళ్ళి ఆపుకోండి. నీ ఆలోచన. విశాల్, ఏంటి భద్రా? వాసు నెక్స్ట్ చంపబోయే వ్యక్తి ఎవరో నీకు తెలుసా? అతను మనకు ఒక క్లూ ఇచ్చాడు కదా, కాయన్ మార్గవ్ అని. కాయన్ ఎవరిని చంపాడు? తన తమ్ముణ్ణే. అతని పేరు ఏబేల్. రండి మిస్టర్ విశాల్.
నా పేరు మీకెలా తెలుసు సార్? మీరే కదా ఇప్పుడు సెన్సేషనల్ న్యూస్. డాక్టర్ భద్ర పోలీస్ డిపార్ట్మెంట్ కి ద మోస్ట్ బ్రిలియంట్ పాథాలజిస్ట్. థ్యాంక్ యూ సార్. కూర్చోవచ్చా సార్? ఎస్ ఎస్, ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. సార్ మీరు చాలా బుక్స్ చదువుతారనుకుంటా. ఎస్, ఐ లవ్ రీడింగ్. థిక్ యాజ్ థీవ్స్. ఇటువంటి బుక్స్ ని చదివి పూర్తి చేసే లోపే మనలోనే ఒక దొంగ తయారైపోతాడు కదా సార్? ఇదిగో వెళ్ళి ఓ సిగరెట్ ప్యాకెట్ పట్టరా. అలాగే సార్. I'm sorry, some poison? No, sir. Thank you. Coffee, tea, anything? నో సార్. ఈ ఇంట్లో మీరొక్కరే ఉంటారా సార్? ఇన్ఫాక్ట్ ఫ్యామిలీ ఆస్ట్రేలియాలో ఉన్నారు. నేను ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తాను. నా బిజినెస్ ఇక్కడే కదా, దట్స్ ద రీజన్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్, ప్లీజ్. సార్, నేను డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. 4 ఏళ్ల క్రితం మీ హాస్పిటల్లో చనిపోయిన ఒక అమ్మాయి బాడీని మళ్ళీ ఎగ్జిబిషన్ చేయడానికి మేము తీసినప్పుడు మీ హాస్పిటల్లోనే తప్పు జరిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవటానికే ఇక్కడికి వచ్చాం. చాలు, మీరు చుట్టూ తిరిగి ఎక్కడికి వస్తున్నారో నాకు అర్థమైంది. డాక్టర్ సలీం రెహమాన్ గురించి మీకేం తెలుసు? హీజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ హార్ట్ సర్జన్. ఆర్గాన్ ట్రేడింగ్ చేసే మేం బతకాల్సిన అవసరం లేదు. మీరు ఆర్గన్ ట్రేడింగ్ చేస్తున్నారని మేము చెప్పలేదు కదా సార్. మరి మీకెలా తెలిసింది సార్? అదే మీరు హాస్పిటల్లో మీరు అడిగారంట కదా. బట్ విశాల్, మన హాస్పిటల్లో దీని గురించి అడగలేదే. రేపు పొద్దున 10ంటికి మీరు ఒకసారి ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. మీ సేఫ్టీ కోసం ఈరోజు సెక్యూరిటీ పెడుతున్నాం. మైకేల్ సార్, కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయి. సెక్యూరిటీ కోసం 4 పీసీలను ఇక్కడ పెట్టించు. ఈ విషయం బయట ఎవరికి తెలియొద్దు. ఏంటి సార్, హౌస్ అరెస్టా? అది మన వరకు తెలిస్తే చాలు. కంట్రోల్ రూమ్, E8 పోలీస్ స్టేషన్ నుంచి 4 పీసీలు పంపించండి. సార్, నా ఫోన్ మర్చిపోయింది సార్ ఇక్కడే. మీరేవేవో ఆలోచిస్తున్నారు. రిలాక్స్ సార్. లేదు సార్, ఈ విషయం ఇంకెవరికి తెలియదు. ఓకే సార్, రేపు పొద్దున 10ంటికి కలిసి. విశాల్, ఇంట్లో ఆయన ఒక్కరే ఉన్నారని మనకు చెప్పారు కదా. అవును. ఐ ఫీల్ సమ్వన్ ఎల్స్ ఇస్ ఆల్సో. మైకేల్ సార్, మైకేల్ లోపలికి ఎలా వచ్చారు? లోపలికి ఎవరు వచ్చారు? మేడం, మైకేల్ రా. పరిగెడుతున్నాడు చూడు, వాడిని పట్టుకో. ఏ కుమార్, ఆగో.
అమీర్ బీ కేర్ఫుల్ విత్ దీస్ పీపుల్. మేడం దయచేసి మీడియా స్టేట్మెంట్ ఇవ్వండి మేడం. అటాప్సీ అయిన తర్వాతే ఏదైనా చెప్పగలం. మేడం ఈ కేసులో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది మేడం? మేడం మేడం ఆన్సర్ చేసి వెళ్ళండి మేడం. మేడం మీడియా వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు చూడండి. అరే ఆగండి కాస్త ప్రశాంతంగా ఉండండి. చాలా ప్రెషర్ పెడుతున్నారు భద్ర. ఆటోప్సీ త్వరగా ఫినిష్ చేసేయండి. లేదు విశాల్, ఈ అటాప్సీ నేను చేయట్లేదు. స్పాట్ లో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఈసారి నా అసోసియేట్స్ చేస్తారు. బట్ భద్ర మీరు చేస్తే కొంచెం. నేను సూపర్వైజ్ చేస్తాను. వాసు చెప్పినట్టే ఈ హత్య జరిగింది. అంటే అతనికి కన్ఫర్మ్ గా ఎవరో ఒక వ్యక్తి బయట నుంచి హెల్ప్ చేస్తున్నాడు. వద్దు భద్ర, నాకు ఆఫీస్ లో కొంచెం పని ఉంది. I'll see you later. ఓకే బాయ్. సార్ ఏడీజీబీ వెయిటింగ్ సార్. ఏడీజీబీయా? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే కాసేపు ఉందే సార్. వాడు పనికొచ్చే విషయాలు చెప్తున్నాడా? బెదిరించి అడగడానికి వాడు ఏమైనా మామూలు పబ్లికా సార్? అడిగే పద్ధతిలో అడిగితే చెప్తాడు సార్. మీరు కాస్త పర్మిషన్ ఇస్తే వాడి బాడీలో ఉన్న చర్మాన్ని లాఠీలతో ఇంచుగా ఒలిస్తే చెప్పేస్తాడు సార్. సరే అదేంటో చూడండి. నేను సార్ Thank you, sir. మాట్లాడొస్తాను. సార్ ఏం జరుగుతుంది విశాల్? దేర్ ఇస్ నో ప్రోగ్రెస్. హోమ్ మినిస్టర్ కి జవాబు చెప్పడానికి అడ్డమైన కారణాలు వెతకాలా? నీ వల్ల కాదంటే చెప్పు, ఈ కేసుని వేరే వాళ్ళకి అప్పచెప్తాను. సార్ నో సార్, వీఆర్ వెరీ క్లోజ్. సలీం రెహమాన్, ఏబుల్ వీళ్ళిద్దరు చనిపోయిన చోటు నుంచి ఒకే రకమైన ఫింగర్ ప్రింట్స్ మాకు దొరికాయి సార్. జైల్లో వాసుకి హెల్ప్ చేసింది చర్చ్ ఫాదర్ అనే అనుకున్నాం. బట్ ఆయన్ని చంపడానికి కూడా ఎవరో ట్రై చేశారు. ఆ వ్యక్తి ఎవరని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం సార్. సమాజ్ దగ్గర ఓ వ్యక్తిని పెట్టుకున్నారే? అవును సార్. వాడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదా? సార్ వాడిని ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఈవినింగ్ లోగా వీ విల్ డెఫినెట్లీ గెట్ సంథింగ్ సార్. సార్ వాసుని మళ్ళీ కస్టడీలో తీసుకోవాలి. విత్ యువర్ పర్మిషన్ సార్. వీడు మనిషో గుడ్డో అర్థం కావట్లేదు సార్. ఏమైంది మైకేల్? అరచేతులు ఎలా కాయలు కాసి చూడండి. ఎంత కొట్టినా కాచి కూడా మల్లేష్ పేరే చెప్తున్నాడు. ఎవరా మల్లేష్? వెళ్ళి వెంటనే అరెస్ట్ చేయండి. అయ్యో అది యమకింకర్లు ఉండే ఏరియా సార్. మనం ఇలాంటి యూనిఫామ్స్ వేసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళలేం. అక్కడే పాతి పెట్టేస్తారు సార్. ఓకే మేము రెడీ. రేపు రావాలి. ఈ మధ్య కాస్త ఎక్కువ చేస్తారన్న పిల్లలు. అసలు భయం లేకుండా పోయింది. సరుకు రాలేదంటే ఆ యాదగిరి సరుకు తీసుకెళ్ళాడు కానీ డబ్బులు ఇవ్వలేదు అన్నాడు. వాడి సంగతి నాకు వదిలేదు, నేను చూసుకుంటా. సార్ అంతా రెడీ. ఇప్పుడు వెలిగించు. ఆల్రెడీ వాసుని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకని 5 రోజులు అడుగుతున్నారు? సలీం రెహమాన్, ఏబుల్ వీళ్ళిద్దరూ చనిపోయిన స్పాట్ నుంచి మనకి దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఒకే వ్యక్తిది. ఈ 2 అటాప్సీలు కాకుండా వాసు వైఫ్ ఏంజల్ బాడీ రీపోస్ట్ మార్టం చేసినప్పుడే మాకు అర్థమైంది జేసీ హాస్పిటల్ ఒక పెద్ద క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉందని. దానికైనా కరెక్ట్ ఎవిడెన్స్ ఈ ఫైల్లో ఉంది మేడం. ఏంటి భద్ర మీరనేది?
ఇది మెడికల్ క్రైమా? ఎస్ మ్యామ్. నిందితుడుగా అరెస్ట్ చేయబడ్డ వాసుని 2 రోజులు పోలీస్ కస్టడీలో ఉంచాలని ఈ కోర్టు అనుమతినిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. మై లార్డ్, విత్ యర్ పర్మిషన్ నేను వాసుతో ఒక నిమిషం మాట్లాడొచ్చా? ఎస్, ప్రొసీడ్. నీ పయనం అయిపోయిందా లేక ఇంకా మిగిలుందా? ఈ ప్రజలకి మీడియాకి తెలియని ఒక రహస్యాన్ని జడ్జి గారి ముందు పెట్టావు కదా. ఏంజెల్ హృదయం ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ళ దారిలోనే నా పయనం. ఇలా చూడు మల్లేష్, త్వరగా చెప్తే నీకే మంచిది. ఇక్కడి నుంచి ఎవరు నిన్ను బయటికి తీయడానికి రారు. ఇది ఆఫ్ ద రికార్డ్ మల్లేష్. చెప్పరా చెప్పరా. సార్ నేను చెప్పేస్తాను సార్, మొత్తం చెప్పేస్తాను సార్. ఎన్ని టెస్టులు చేస్తున్నారో నా వల్ల కావడం లేదు. పిల్లల్ని కనేసరికి సగం సంపాదన అయిపోయేలా ఉంది. ఏదైనా చిన్న హాస్పిటల్లో చూపించుకోవచ్చు కదా. హే, నువ్వు నా ఏంజల్. మనకు పుట్టబోయేది మన బుజ్జి ఏంజల్. మనమే ఎక్కడ పుట్టామో ఎలా పెరిగామో తెలియకుండా బతికేసాం. కానీ మన బుజ్జి ఏంజల్ ఎలాంటి లోటు లేకుండా పెరుగుతుంది. తన ఏమైంది? ఏ నీ కూతురు తంతుంది. అన్ని ఖర్చులు ఇప్పుడే తగ్గించాలనుకుంటుంది. తనేమీ అనట్లేదు, భయపడొద్దని సైగ చేస్తుంది. ఫాదరేనా? ఎవరు లేని నాలంటే అనాథకు. నువ్వు అనుకున్నవన్నీ జరగబోతున్నాయి. నువ్వు చేయాల్సిందల్లా నేను చెప్పినట్టు జైల్లో నడుచుకోవడమే. నేను జైలుకు తీసుకొచ్చి కాల్ చేశారు. గురి పెట్టాను, తనకు చెప్పేశాను. కొంచెం అబ్నార్మల్ గానే బిహేవ్ చేస్తున్నాడు. మీ వల్ల అయితే వెళ్ళి ఆపుకోండి. ఏంజల్ బాడీని రీపోస్ట్మార్టం చేసినప్పుడు ఫాదర్ ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్నారు. అంటే ఫాదర్ కాకుండా బయట వ్యక్తి ఎవరో ఉన్నారు. అతని కిల్లర్. కాస్త ప్రేమగా చెప్పచ్చు కదా. కదా అని అడుగుతుందమ్మా. తను చెప్పేది నాకు అర్థం అవుతుంది. ఏయ్ జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. బాయ్. అయ్యో సారీ 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 సారీ. వెళ్ళొస్తానా? ఏ ప్రియా,
నీకెన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ ఎందుకు తీయట్లేదు? అయ్యో సైలెంట్ లో ఉన్నట్టుందక్క, నేను చూసుకోలేదు. బాబు స్కూల్ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. వాడికి అస్సలు బాగోలేదంట. అయ్యో, నా కోసం ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు. ఈ రోజు ఈవినింగ్ నాకు ఆపరేషన్ థియేటర్ లో డ్యూటీ. ఈ ఒక్క రోజుకి నీ షిఫ్ట్ మార్చుకొని నువ్వు చూసుకుంటావా? పర్వాలేదులే, ఇవాళ డ్యూటీ డాక్టర్ ఎవరు? అమ్మా ఏమైందమ్మా? నాన్న ఒకసారి చూడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ప్రియా నన్ను చూడమ్మా. నాన్న, డబ్బున్న వాళ్ళుండే ఈ ప్రపంచంలో పేదవాళ్ల ప్రాణాలకి విలువే లేదా నాన్న? ఏమైందో చెప్పమ్మా. తనకి బదులుగా నేనే సర్జరీ రూమ్కి వెళ్ళాను. సలీం డాక్టర్ సర్జరీ చేస్తున్నారు కాబట్టి పేషెంట్ డీటెయిల్స్ ఏవి నాకు తెలీదు. కానీ లోపలున్నంతసేపు నాకు అర్థమైంది అక్కడేదో తప్పు జరుగుతుందని. అసలు ఏంజెల్ ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోకుండానే డాక్టర్ సర్జరీ స్టార్ట్ చేశారు. అప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉండింది నాన్న. బిడ్డని బయటికి తీసినప్పుడు ప్రాణం లేదు. అలా నెల తక్కువ పుట్టి చనిపోయిన బిడ్డల్ని తీసుకెళ్తాం. ఏం చెప్తున్నావమ్మా? ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పు నాన్న. ఇదేదో నేను ఏంజెల్ కోసం చెప్పట్లేదు. ఒక అమ్మాయి జీవితంలో ఇంత దారుణం జరిగిందంటే దాన్ని చట్టం ముందుకు తీసుకురావాలి. What? ఇంకొకడెత్తా. ఈ అలీ దగ్గర నుంచి నిజాన్ని రాబడితే ఈ కేసు క్లోజ్ అయిపోతుంది. బట్ అది జరగదు. అలీ ఒక్కడే కాకుండా ఈ విషయం గురించి తెలిసిన వాళ్ళు ఇంకో ముగ్గురున్నారు. ఒకడు వాసు, ఇంకొకడు చంపినవాడు, ఆ తర్వాత చావబోయేవాడు. July 26, 2017 ఆ రోజే ఏంజెల్ కి యాక్సిడెంట్ అయింది అండ్ డెత్ ఆన్ ద సేమ్ డే. మన ఒంట్లో హార్ట్ కి మాత్రమే ఒక స్పెషాలిటీ ఉంది. ఒంట్లో ప్రాణం ఉన్నప్పుడే హార్ట్ ని బయటికి తీయాలి విశాల్. 4 గంటల్లోపే ఇంకో బాడీలో పెట్టాలి. సో ఆ రిసీవర్ కూడా ఆ రోజే సర్జరీ జరుగుండాలి ఆన్ ద సేమ్ డే, July 26th. అలా అయితే జేసీ హాస్పిటల్ లేదా పక్కన ఉన్న ఏదో ఒక హాస్పిటల్లోనే సర్జరీ జరుగుండాలి. ఎస్, బట్ ఆ రికార్డ్స్ ఏమీ మన దగ్గర లేదే. అందుకే అంటున్నాను, దీన్ని మనం పబ్లిక్ గా అలర్ట్ చేద్దాం. ఆ రోజు ఎవరెవరికైతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందో అందులో ఒక వ్యక్తే నెక్స్ట్ చావబోయేది. ఒకే రోజు ఇన్ని ట్రాన్స్ప్లాంట్ జరిగే అవకాశమే లేదు. ఎస్. సో వాట్స్ నెక్స్ట్? ఏంజెల్ హత్య కేసుకి సంబంధించి కొత్త విషయం. జూలై 26, 2017 సంవత్సరం హైదరాబాద్ లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళంతట వాళ్లే పోలీస్ హద్దుకు వచ్చి వివరాలు తెలియచేయాలని పోలీస్ స్పష్టంగా చెప్పింది. ఇప్పటి వరకు ఏంజెల్ కు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు ఎలాంటి సమాచారం లేదని కూడా తెలిసింది. సార్, ఇప్పుడు నాకెందుకు సార్ ట్రాన్స్ఫర్? అద్భుతంగా పనిచేసావు కదా, అందుకు. ఈ కేసును సిబిసిఐడికి మార్చేసాము. నువ్వు బయలుదేరు. వెళ్ళు బాబు. బాబు
నీకొక విషయం చెప్పనా? ఇదంతా చేసేది నేనే. ఆ అమ్మాయి పేరేంటి? ఏంజల్. తన గుండె 2 కోట్లకు అమ్మేశాను. అదే ఇప్పుడు అమ్ముంటే దాని రేంజే వేరు. నా కొడుకును చంపిన వాణ్ణి ఆ రోజే చంపేసి ఉండాల్సింది. అది మీరు చేసిన పనేనా? నీ దగ్గరున్న ఒక్కగానొక్క ఎవిడెన్స్ ఆ మల్లేషేగా. అయినా వాడు కోర్టులో ఏం చెప్తాడో నాకు బాగా తెలుసు. ఆ హత్యకు సంబంధించిన టార్గెట్ ఆ రిసీవరేగా. వాడు దొరికితే వీడు దొరికినట్టే. ఆ రిసీవర్ ఎవరో నేను చెప్తాను, సరేనా? కరెక్టే సార్. డబ్బుంటే ఏమైనా చెయ్యొచ్చు. వాసు లిస్ట్లో నెక్స్ట్ టార్గెట్ ఆ హార్ట్ ఉన్నవారే అనుకుంటున్నారు కదా. నాకెందుకో వాడిని నెక్స్ట్ టార్గెట్ ఈయనే అనిపిస్తుంది సార్. మన ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయాక ఏంజల్ బాడీని రిలీజ్ చేసేసేయండి. ఓకే ఓకే మ్యామ్. నేను చెప్పాను కదా విశాల్, వీళ్ళందరూ మనల్ని సరిగ్గా పనిచేయనివ్వరని. మన చట్టమే అలా ఉంది. ఇవన్నీ మధ్యలో వదిలేసి ఎలా వెళ్తావు? ఖచ్చితంగా త్వరలోనే ఇంకో మర్డర్ జరగబోతోంది. లేదు భద్ర, ఏంజల్ హార్ట్ ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళని వాసు ఏం చేయడు. యూనో, వాసుకున్న మోటివ్ ఈ నిజాలన్నీ బయటికి రావాలనేది మాత్రమే. దానికోసమే వాసు ఆర్ ద కిల్లర్ మనల్ని మ్యానిపులేట్ చేశారు. కానీ ఈ హత్యల వెనక న్యాయమైన ఒక కారణం ఉంది. చావాల్సిన వాళ్ళు మాత్రమే చచ్చారు. మీ అంచనా ప్రకారం నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు? నువ్వెళ్ళే దారిలోనే నేను వస్తున్నా. మనం కలిసే ఆ క్షణంలో నీ ఆలోచన స్తంభించెను. నువ్వేనా నా కొడుకుని చంపింది? రే 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 నన్ను వదిలేరా, వదిలేరా రే. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను రే. వదిలేరా, నన్ను దయచేసి వదిలేరా. మనం చేసిన పాపాలకి శిక్ష ఎవరివ్వాలనేది ముందే రాసి పెట్టుంటాడు దేవుడు. మన దగ్గరకు వచ్చే డెడ్ బాడీస్ అన్యాచురల్ డెత్ అండ్ MLC మెడికల్ లీగో కేసెస్ తెలుసు కదా. ఒక్కో బాడీ ఒక్కో విధంగా మన దగ్గరకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాడీ పూర్తిగా 3 రోజులు నీళ్ళలో నానిపోయిన తర్వాతే మన దగ్గరకు వచ్చింది. ఈ టైప్ ఆఫ్ డెడ్ బాడీస్ నుంచి తోలు ఈ విధంగా ఊడిపోతూ ఉంటుంది. సపోజ్ ఒక క్రిమినల్ చేతికి ఇది చిక్కితే దీన్ని ఒక ఫింగర్ ప్రింట్ లా యూజ్ చేసి మిస్యూజ్ చేయొచ్చు. ఓకే మ్యామ్.
అది మాత్రమే కాకుండా దీని ఒక ఫార్మలిన్ సొల్యూషన్ లో స్టోర్ చేసి పెడితే ఎన్ని రోజులైనా ఇలాగే జాగ్రత్తగా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనం అందరం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, పాత అటాప్సీ ఫైల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. రిఫర్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. కాలియానా, పాత అటాప్సీ ఫైల్స్ ఉన్నాయి కదా, తీసుకురండి. H1 బర్న్స్. ఓకే మ్యామ్. బీడీ ఒకసారి వెండి. అదేంటి అది ఈ అమ్మాయి కేసు మీరే అటెండ్ చేశారా? అందరూ వెళ్ళండి, ఆ వాళ్ళకి ఇచ్చేయండి. కాళీ అన్న, ఈ అమ్మాయి నాకు తెలుసు. బయలుదేరానులే వాసు, ఇప్పుడే బస్ ఎక్కబోతున్నాను. నువ్వేం కంగారు పడకు, సరేనా? సరే, ఫోన్ పెట్టేస్తున్నాను. బస్ బుద్ధి లేదు ఏంటమ్మా ఇది? కొంచెం పక్క నుంచి మాట్లాడచ్చు కదా. ఏంటి సారీ? సరే ఇప్పుడు వెళ్ళు, పక్కకెళ్ళు, పక్కకెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ అక్క, మీరు ఈ బస్ ఎక్కారా? అక్క, చాక్లెట్ తింటావా? పర్వాలేదు, తీసుకో అక్క. చాక్లెట్స్ నాకు పెద్దగా నచ్చవు. సీత, అవును, మీదే ఊరక్క? హైదరాబాద్. ఓ, అయితే నీకంటే ముందే దిగిపోతా సూర్యాపేటలో. ఓకే. అక్క, నా పేరు ఏంజల్. నేను అడగలేదే. అయినా నేను చెప్తానుగా. నీ పేరు? భద్ర. భద్ర, సరే నువ్వు చెప్పు, నేను వింటాను. నా పేరు ఏంజల్. నేను చర్చ్ లో పెరిగాను. ఏంటక్క అంత తొందరగా వచ్చేసారు? అంత ఆకలేస్తుందా? అన్నా, ఒక కాఫీ ఇవ్వవా? తెస్తానమ్మా. అక్క, నీకు? ఇచ్చాలు. నీ నోరు ఎప్పుడు ఇంతేనా? మాట్లాడుతూనే ఉంటుందా? అదేం లేదక్క. నీకొకటి చెప్పనా? నా చేయి పట్టుకుని ఈ లోకం నన్ను చాలా దూరం తీసుకెళ్లిపోయింది. నా సంతోషాలన్నీ నా నుంచి దూరం చేసేసింది. 22 సంవత్సరాలు ఒంటరిగానే ఉన్నా. బాధని సంతోషాన్ని ఒక్కదాన్ని అనుభవించా. ఆ తర్వాత ఒకరోజు వాసు నా జీవితంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇద్దరి జీవితంలోకి మా కూతురు రాబోతోంది. తలుచుకుంటే ఎంత హ్యాపీగా ఉందో మీకు తెలుసా అక్క? చిన్నతనంలో నాకు లేని అమ్మ, నాన్న, సొంత వాళ్ళు ఇవ్వలేని ప్రేమని ఇప్పుడు నాకు వాసు ఇస్తున్నాడు. నువ్వు నీ కూతురు చప్పుడు చేసేది వింటావా? ఇప్పుడు ఎలా అక్క? వింటావా వినవా? అవునవును, వింటాను. ఏం చెప్తోంది మీ పాప?
అవునక్క, నువ్వు డాక్టర్వా? ఎస్ ఐ యామ్. అనిపించట్లేదా? నిజంగా అనిపించట్లేదక్క. సర్లే, చూసుకుంటానులే. అక్క, రేపు నా వాసు బర్త్డే. ఏం కొనాలో తెలియట్లేదు. నీ బర్త్డేకి వాసు ఏమిచ్చాడు? నైస్. ఎందుకు ఇటువైపు ఖాళీగా ఉంది? దానికి ఒక కారణం ఉందిగా. ఏంటది? ఇటువైపు నా కూతురు పుట్టగానే దాని ఫోటో పెడతా. వాసు రాలేదా? పక్కనే ఉన్నాడు. పర్లేదు, బ్యాగ్ ఇవ్వక్క. పర్వాలేదా? నువ్వు వెళ్ళక్క, నేను చూసుకుంటానులే. జాగ్రత్తగా అక్క, వెళ్ళు. ఇలా రా. బాయ్. నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ బిడ్డని ప్రాణాలతో చూడగానే నాకు పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. దీన్ని మళ్ళీ హాస్పిటల్లో వదిలేస్తే ఖచ్చితంగా ప్రాణాలతో ఉండదు. ఏదో నాకు తోచింది చేసి ఎలాగో దీని ప్రాణాలు కాపాడాను మేడం. ఈ బిడ్డ ఇక్కడ పెరగడమే సేఫ్ ఫాదర్. ఇదేదో నేను ఏంజెల్ కోసం చెప్పట్లేదు. ఒక అమ్మాయి జీవితంలో ఇంత దారుణం జరిగిందంటే దాన్ని చట్టం ముందుకు తీసుకురావాలి. అదంత ఈజీగా జరిగే పని కాదు ఫాదర్. ఎవిడెన్స్ లేకుండా మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోలేం. కానీ నువ్వు తలుచుకుంటే ఎవిడెన్స్ తీసుకురాగలవు ప్రియా. నేనా మేడం? నేనేం చేయాలి? జేసీ హాస్పిటల్ సర్వర్లో ఏంజెల్ ట్రీట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి. అదొక్కటి నువ్వు ఎలాగైనా సంపాదిస్తే చాలు. మిగతాది నేను చూసుకుంటాను. మేడం, అది చాలా పెద్ద రిస్క్. అవన్నీ డాక్టర్ సలీం రెహమాన్ గారి పర్సనల్ కంప్యూటర్లో ఉన్నాయి. రిస్క్ తీసుకుని తీరాలి ప్రియా. చూడు, ఆ అమ్మాయి కూడా నీలాంటి ఒక అమ్మాయే కదా. అసలు ఆ బిడ్డ ఏం తప్పు చేసిందని? ఆ క్రిమినల్స్ ని చట్టం కళ్ల ముందు ఎలాగైనా తీసుకురావాలి. అది నువ్వే చేయగలవు. మేడం, అనవసరంగా తన జీవితంలో ఇంకేదైనా ప్రాబ్లం. మేడం, ఆ ఎవిడెన్స్ నేను తీసుకొస్తాను.
ల్యాబ్ లో జారి పడిపోయినట్టుంది. యాసిడ్ బాటిల్ తన మీద పడిపోయింది. 80% బాడీ పూర్తిగా కాలిపోయింది. ఛాన్సెస్ చాలా తక్కువ మేడం. జస్ట్ యాక్సిడెంట్. మాట కూడా పూర్తిగా మీరు కొంచెం బయట ఉంటారా? అలాగే మేడం, పద. ఏమైంది ప్రియా? ఏంటి ప్రియా చెప్పు. యాక్సిడెంట్ కాదా? రిలాక్స్, పర్వాలేదు పర్వాలేదు, నీకేం కాదు, నేను చూసుకుంటాను ప్రియా. హలో మేడం. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ బుక్స్ అన్ని నువ్వు చదివే బుక్సేనా? చిన్నప్పటి నుంచి నాకు బుక్స్ అంటే బాగా క్రేజ్. వెరీ గుడ్. ఈ బుక్ చదివా? ఇప్పుడే ఈ బుక్ చదవడం మొదలు పెట్టాను. ఈ బుక్ ఆథర్ గురించి నీకు తెలుసా? తెలీదు. జీన్ డామినిక్. ఈ బుక్ రాసిన అతను ఒక ఫుల్లీ ప్యారలైజ్ పేషెంట్. ఏంటి మేడం మీరనేది? మరి బుక్ ఆయన ఎలా రాసుంటారు? స్ట్రోక్ వచ్చి ఫుల్ బాడీ ప్యారలైజ్ అయిపోయింది. ఆయనకి రైట్ లెఫ్ట్ ఏదో ఒక కంట్లోనే మూమెంట్ ఉండేది. యాక్చువల్ గా అతనికి స్పీచ్ థెరపీ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి ఈ బుక్ రాయడానికి కారణం. ఎలా మేడం? ఆల్ఫాబెటిక్ లెటర్స్ బోర్డు మీద రాసి ఒక్కొక్కటి చూపిస్తున్నప్పుడు ఏ లెటర్ రాయాలో ఆ లెటర్ దగ్గర పేషెంట్ కన్ను బ్లింక్ చేస్తాడు. వెయిట్, ప్రియా నాన్న, క్యారేజ్ రెడీ చేసి పెట్టాను, తినేసి వెళ్ళి శవాలతో ఆడుకో.
కదా కారణం, నువ్వే కదా కారణం, అయ్యో నువ్వే కదా కారణం, నువ్వే కదా నువ్వే కదా నువ్వే కదా నువ్వే నువ్వే నువ్వే. అయ్యో అమ్మాయి నేను ఆత్మహత్య చేసుకున్నానని అందరూ అన్నారు, కానీ అది హత్యని మీరే కదా కనిపెట్టారు. నన్ను చంపిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లోనా లేక బయట? నేను కడుపు నొప్పితో చావలేదు, నన్ను 8 మంది రేప్ చేసి చంపేశారు. ఆ విషయం మీరే కదా కనిపెట్టింది. ఇప్పుడు వాళ్ళందరికీ శిక్ష పడిందా చెప్పండి. నేను యాక్సిడెంట్ లో చనిపోయానని అందరూ అన్నారు, కానీ నన్ను కొట్టి చంపేశారని మీరే కదా మేడం కనిపెట్టారు. ఇప్పుడు ఆ చట్టం వాళ్ళని ఏమన్నా శిక్షించిందా, లేదా ఆ దేవుడు ఏమన్నా వాళ్ళని శిక్షించాడా? చెప్పండి 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 మేడం చెప్పండి మేడం చెప్పండి మేడం చెప్పండి మేడం. మ్యామ్ పాపం చేసిన వాళ్ళని దండించే హక్కు మనకి లేదమ్మా, అది ఆ దేవుడికి మాత్రమే ఉంది. పాపుల్ని అంతం చేసే దేవుడి ఆయుధంలా మనుషులుండటంలో తప్పే లేదు ఫాదర్. అయితే అది మనలో ఎవరు చేయాలో ఆ దేవుడు మాత్రమే నిర్ణయిస్తాడు. ఏంజల్ విషయంలో దేవుడు ఎంచుకున్న ఆయుధం మనమే. మీరు నాకు ఒక సహాయం చేయాలి. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయాన్ని ఎలాగైనా వాసుకి మీరే వెళ్ళి చెప్పాలి. ఎవరు లేని నాలంటే అనాథకు ఎవరు సాయం చేస్తారు ఫాదర్? కానీ దీని వెనక మేమున్నామన్న విషయం వాసుకి ఎప్పటికీ తెలియకూడదు. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు. ఆ దేవుడే నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఫాదర్, ఈ చర్చ్ లో మన మనసులో ఉన్నది కోరుకుంటే అది జరుగుతుందా ఫాదర్? ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. నువ్వు చేయాల్సిందల్లా నేను చెప్పినట్టుగా జైల్లో నడుచుకోవడమే. నువ్వు వీటిని చంపలేదని బాగా తెలుసు. ఎవరు నీకు హెల్ప్ చేస్తున్నారు? ఆ దేవుడు. జరగాల్సినవి వాటికి అవే జరుగుతాయి. ఇతన్ని చెప్పడానికి ముందు భయంకరంగా టార్చర్ చేసినట్టున్నారు. నాకేం వద్దు, కానీ ఈయనకి నువ్వు జవాబు చెప్పి తీరాలి. నా కంప్యూటర్ నుంచి కాపీ చేసుకున్నావు కదా, దాంతో నువ్వు నన్నేమీ పేకలేవు. అనవసరంగా ఎందుకమ్మా నీకు ప్రజాసేవలన్నీ? తన గుండె 2 కోట్ల కమ్మే, తంది రేర్ బ్లడ్ AB నెగటివ్. ఈ వల్ల నాకేంటి ప్రయోజనం? రే వదిలేద్దాం పోనీరా. పో.
35 ఏళ్ళు అటాప్సీ చేసి ఆయన గుండె రాయి అయిపోయింది. నా చేతులతో ఎన్నో బాడీలు పోస్ట్ మార్టం చేశాను. ఆఖరికి నా చేత్తోనే నా కూతురికి పోస్ట్ మార్టం చేయించాను కదా. ఈ 4 ఏళ్లలో పోస్ట్ మార్టం కి ఏ అమ్మాయి బాడీ వచ్చినా తన కూతుర్నే గుర్తు చేసుకుంటూ మనసు విరిగిపోయి న్యాయం కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు. He deserves the judgment. బాడీలో 8 చోట్ల బోన్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఈ ప్రపంచంలోనే బ్రతికుండగా చేసే ఫస్ట్ పోస్ట్ మార్టం నీదే. ఇతన్ని ఇంకెక్కడో చంపారు. వీడిని అడవికి తీసుకెళ్లి కార్లో పెట్రోల్ పోసి తగలపెట్టేయండి. తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. నా ఫోన్ మర్చిపోయింది సార్. విశాల్, ఇంట్లో ఆయన తప్ప ఇంకెవరు లేరన్నారు కదా, నాకెందుకు ఇంకెవరో. ఇలాంటి డెడ్ బాడీస్ నుంచి చర్మం, తోలు ఇలాగే ఊడొచ్చేస్తుంది. ఒక క్రిమినల్ చేతికి ఇది చిక్కితే దీన్ని ఫింగర్ ప్రింట్ లా యూజ్ చేసి మిస్యూజ్ చేయగలడు. పెట్రోల్ క్యాన్ ని అక్కడే పడేయండి విత్ ఫింగర్ ప్రింట్స్. కాల్చడానికి పెట్రోల్ యూజ్ చేశారు. ఇది ఒకటే దొరికింది మేడం. పోలీసులు కేవలం మీ ఫింగర్ ప్రింట్స్ వెంటే పడతారు. సలీం రెహమాన్, ఏబుల్ వీళ్ళిద్దరూ చనిపోయిన స్పాట్ నుంచి మనకి దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఒకే వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ లా అనిపిస్తున్నాయి సార్. అది ఎవరిదో ఏంటో మనిద్దరికి మాత్రమే తెలుసు. ఇదేదో నేను ఏంజల్ కోసం చెప్పట్లేదు. ఒక అమ్మాయి జీవితంలో ఇంత దారుణం జరిగిందంటే దాన్ని చట్టం ముందుకు తీసుకురావాలి. బాసుకున్న మోటివ్ ఈ నిజాలన్నీ బయటికి రావాలనేది మాత్రమే. దానికోసమే వాసు ఆర్ ద కిల్లర్ మనల్ని మ్యానిపులేట్ చేశారు. జీవితం నా చేయి పట్టుకుని చాలా దూరం తీసుకెళ్లిపోయింది. నాకంటూ ఏ సంతోషం లేకుండా చేసింది. 22 సంవత్సరాలు ఒంటరిగానే ఉన్నాను. బాధైనా సంతోషమైనా ఒంటరిగానే అనుభవించాను. ఆ తర్వాతే వాసు నా జీవితంలోకి వచ్చాడు. నా జీవితం అంతా నేను ఒంటరిగానే బతికేశాను. ఇకపై నేను ఉండే ప్రతి క్షణం నా ఏంజల్ నాతోనే ఉండాలి. సార్, నేను వాసుతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. కానిస్టేబుల్స్ తీసుకురండి. చూడు వాసు, నువ్వు శిక్షించాలనుకున్న ప్రతి ఒక్కరిని ఆ దేవుడు ఇంకెవరినో పెట్టి శిక్షించేశాడు. ఇంకా కొన్ని రోజులే కదా. పగా ప్రతీకారం లాంటి వదిలేసి ప్రశాంతంగా బయటికి రాచుగా. ఆ దేవుడు నా దగ్గర నుంచి అన్ని తీసేసుకున్నాడు కదా మేడం.
చాక్లెట్ తీసుకోండి. ఇది నీకివ్వటానికే తను తీసుకొచ్చింది. ఇటువైపు ఎందుకు ఖాళీగా ఉంచావు? దానికి ఒక కారణం ఉందిగా. ఏంటది? ఇటువైపు నా కూతురు పుట్టిన తర్వాత దాని ఫోటో పెడతా. ఎవరు మేడం? ఆగండి చెప్తాను. స్ట్రక్చర్ ఆఫ్ బాడీ గురించి మీలాంటి మెడికల్ స్టూడెంట్స్ తెలుసుకోవడానికి ఉపయోగపడే డెడ్ బాడీ, మార్చరీ నుంచి తీసుకొచ్చే కొన్ని అనాథ శవాలు, ఆర్ వాలంటీర్గానే మెడికల్ సర్వీసెస్ కోసం బాడీని డొనేట్ చేసే వాళ్ళ బాడీ, వాళ్ళని కడావర్ అంటాం. సమ్ టైమ్స్ సమ్ బాడీస్ బ్రతికున్నప్పుడు కన్నా ప్రాణం పోయిన తర్వాతే ఉపయోగపడతాయన్నమాట. అండర్స్టూడ్? సో దాట్స్ ద స్టోరీ ఆఫ్ ఆల్ కడావర్స్. చాలాసేపు వీళ్ళని వెయిట్ చేయించి వీళ్ళ మర్యాదకి భంగం కలిగించద్దు. గో ఆన్, ప్రొసీడ్ టు యువర్ ఫస్ట్ ఎనాటమీ క్లాస్. ఆల్ ది బెస్ట్. సలీం రెహమాన్ హత్య కేసుకు సంబంధించి సలీం రెహమాన్ తండ్రి అలీ రెహమాన్ గత 2 రోజులుగా కనిపించడం లేదని సమాచారం అందింది. సలీం రెహమాన్ హత్య కేసులో సేకరించిన వేలి ముద్రలు బీహార్ కి చెందిన వ్యక్తివిగా ఆ హంతకుడు అలీ రెహమాన్ కూడా అక్కడికే తీసుకెళ్లుంటాడని పోలీసులు విచారణ జరపడానికి బీహార్ కి వెళ్తూ ఉన్నారు.